నమస్తే, నేను సిరి. డాకు మహారాజ్‌తోనైతే మొత్తానికి అంటే పాండమిక్ తర్వాత బాలకృష్ణ గారి సినిమాలు 'అఖండ' నుంచి చూసుకుంటే అన్నీ కూడా హిట్ అవుతూనే వస్తున్నాయి. సో, దీంతోనైతే బాలకృష్ణ గారి రెమ్యూనరేషన్ అయితే 50 కోట్లు అన్నట్టు టాక్ వస్తుంది. దీంతో చిరంజీవి గారితోని పోటీ పడుతున్న బాలయ్య అన్నట్టు కూడా ఒక టాక్ అయితే వస్తుంది. సో, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే డాకు మహారాజ్ ఎలాంటి హిట్, మనకి సంక్రాంతి హిట్ కొట్టేసింది. బాలకృష్ణ గారి ఖాతాలో మరొక హిట్. అంటే ఇంతకుముందు చూసుకుంటే పాండమిక్ టైం నుంచి అఖండతో మొదలైంది. సో ఆయన హిట్లు ఇవ్వడం, సో అక్కడ నుంచి ఇక్కడ వరకు హిట్లు ఇస్తూనే ఉన్నారు. సో దీంతో ఇప్పుడు ఆయన రెమ్యూనరేషన్ 50 crores అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే వస్తుంది. దీంతో చిరంజీవి గారితో బాలకృష్ణ గారు పోటీ పడుతున్నట్టు కూడా ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సో ఇంకా అసలు విషయానికి వస్తే, బాలయ్య గారు ఈ ఏజ్లో ఎప్పటి నుంచో మనకు తెలుసు, బాలనటుడి దగ్గర నుంచి మనకు తెలుసు. యంగ్ ఉన్నప్పుడు సినిమాలు మనం చూసాము. అప్పట్లోనే కొన్ని ఈ కథలు కటాలను బట్టి చేసినటువంటి సినిమాలు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు ఒకానొక సీజన్లో కేవలం ఫ్యాక్షన్, ఈ రాయలసీమ బ్యాక్డ్రాప్, ఈ తొడగొడితే లారీలు లేవడాలు, సుమోలు లేవడాలు అలాంటిది వచ్చింది. దాని తర్వాత అవే కొనసాగినాయి. బాలయ్య అంటే చాలా మాసు, తొడగొట్టాలి, లారీలు లేవాలి, ఓ 4 డైలాగులు ఉండాలి, ఇంతే అన్నట్టుగా పడిపోయింది. కానీ ఆఫ్టర్ లాంగ్ టైం పైసా వసూలుతో బాలయ్య ఏంటి ఇలా ఉన్నాడు అని అనిపించింది. దానికంటే ముందు ఊ కొడతావా ఉలిక్కి పడతావా అనే సినిమాలో ఆయన చేసినటువంటి రోల్ చూసి బాలయ్య గారు ఇలా కూడా చేస్తారా అనిపించింది. అంటే అప్పటి వరకు తొడలు కొట్టడమే చూస్తాం, సుమోలు ఎగరడమే చూస్తాం కదా. అంటే రాయలసీమ ఫ్యాక్షనిస్ట్గా ఒక ముద్ర పడిపోయింది ఆయన సినిమాలు, అవైతేనే హిట్ అవుతాయని చెప్పేసి. సడన్ గా మనం ఏంటంటే కొత్త యాంగిల్ని చూసాం బాలకృష్ణ గారిలో. సో ఇది కొంచెం కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ టైంలో అది అయిన తర్వాత ఎప్పుడైతే ఊ కొడతావా ఉలికి పడతావా సినిమా చేశాడో, చాలామంది కూడా బాలకృష్ణ గారిని ఏమని రాశారు అంటే, అయిపోయింది ఇంకా బాలయ్య పని, ఇంకా క్యారెక్టర్లు చేసుకుంటున్నాడు, హీరోగా రిటైర్మెంట్ తీసుకున్నట్టే, ఇంకా ఆయనకు మార్కెట్ లేదని పిచ్చి పిచ్చి రాతలు రాశారు అను చాలామంది రాశారు. తర్వాత అన్స్టాపబుల్ ఎప్పుడైతే వచ్చిందో, బాలయ్యలోనే ఒక కొత్త కోణాన్ని జనాలకు పరిచయం చేసింది. ఆ కొత్త కోణాన్ని జనాలకు పరిచయం చేసిన తర్వాత అదేంటి ఈయన బాలయ్యనా అని అనిపించేలాగా, అసలు డిఫరెంట్గా, మేము ఎవరినో చూస్తున్నామేమో, ఇన్నాళ్ళు చూసిన ఆయనకు బాలయ్య అని పేరు పెట్టారా, లేకపోతే ఇంకొక ఆయన్ని తీసుకొచ్చి మాకు బాలయ్యని పరిచయం చేస్తున్నారా, ఇదేంటి అంత కొత్తగా వింతగా ఉంది, చాలా కిడ్డిష్గా క్యూట్గా ఉంది, వాట్ ఈస్ దిస్ అని అందరు అనుకున్నారు. సరే, ఆ తర్వాత ఈ పైసా వసూలు గట్రా సినిమాలు అయిన తర్వాత అన్స్టాపబుల్ సీజన్ 2కి అసలు బాలయ్య గారి ఎనర్జీ కానీ, ఆ పసితనం కానీ, మ్యాన్సన్ హౌస్ని బ్రాండింగ్గా పెట్టి తీసుకున్న ఆ స్పోర్టివ్నెస్ కానీ, 1 కాదు 2 కాదు, అన్నీ A to Z. అండ్ ఆయన ఒక బాధ్యత తీసుకున్నాడు అన్స్టాపబుల్ సీజన్ 2లో. ఏమని? అందరి అపవాదుల అపోహలు చెరిపేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. చెరిపేశాడు సునాయాసంగా. చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు అని చాలామంది చాలా ఏళ్ళుగా అంటే అది చెరిపేశాడు. అండ్ మళ్ళీ మన పవన్ కళ్యాణ్ని 3 పెళ్ళిళ్ళు అనేది అది జరిపేశాడు. ఇలా చాలా వరకు చేశాడు. అండ్ వైఎస్ గారిది కావాలనే చేశారు అని చెప్పేసి కొంచెం అప్పుడు స్పీకరు ముఖ్యమంత్రి గారి మీద కుట్ర ఉంటే అది జరిపేశాడు. అలా ఒక సాఫీగా వెళ్ళింది. నెక్స్ట్ సీజన్ 3 ఏదో చిన్నగా వచ్చినా, ఇప్పుడు ఇది 4 మొన్నటిది ఎలా ఉందంటే అందరికి ప్రమోషనల్గా ఉపయోగపడ్డాడు సినిమాలకి. మరి ముఖ్యంగా మొత్తం అంతా ఎవరు ఇంటర్వ్యూ చేసావయ్యా అంటే ఏమీ లేదు. ఈ సీజన్ ఏ సినిమా, నెక్స్ట్ సీజన్ ఏ, మొత్తం అందరి సినిమాలకి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. బాలయ్య ఈజ్ ఎ హీరో ఫర్ హిస్ సినిమా, డాకు మహారాజ్ ఈజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ హోల్ సినిమా. కంప్లీట్ తెలుగు సినిమా ఇండస్ట్రీకే బాలయ్య బ్రాండ్ అంబాసిడర్. అంతే. ఆయన సినిమాకి మాత్రమే ఆయన హీరో, మిగతా అన్ని సినిమాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఎవడైనా సరే బాలయ్య దగ్గరకు వచ్చి ప్రమోట్ చేసుకొని పోవాలి, అంతే. ఆయన దగ్గర కూర్చొని ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఆ సినిమా హిట్. అలా ఒక ఇది పడిపోయింది. అలాంటిది మరి ఆయన సినిమా నెక్స్ట్ లెవెల్ ఇంకో రేంజ్లో ఉండాలిగా, ఇంతమందికి ప్రమోట్ చేసినందుకు.
డాకు మహారాజ్ అందుకని చెప్పేసి రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ బాలయ్య గారి రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక నుంచి ఆయన తీసుకునే రెమ్యునరేషన్ సినిమాకి 50 కోట్లు. అది ఆయన అడిగింది కాదు, గౌరవంగా వీళ్ళు ఆ ఇస్తుంది. నిర్మాత సమర్పించుకునేది. ఆ 50 కోట్లు ఎట్ 50, బాలయ్య 50 years మొన్నే అయింది వేడుక అట్టహాసంగా. ఆ వేడుక అయిన తర్వాత రిలీజ్ అయిన సినిమా ఇది. ఒప్పుకునే సినిమా నెక్స్ట్ ఏదున్నా సరే 50 నుంచి స్టార్ట్ చేయాలని వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఓకే. సో ఇది ఆయనకు ఒక అరుదైన గౌరవం అనే చెప్పుకోవాలి. ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు పోతుంది తెలియట్లా, సినిమాలు గబగబా వస్తున్నాయి, హిట్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్, ట్రిపుల్ హ్యాట్రిక్లు. అదిట్లా వీరసింహారెడ్డి పోయే భగవత్ కేసరి వచ్చింది, దాని తర్వాత వెంటనే ఇవి. ఇప్పుడు అఖండ 2 అంట, మళ్ళీ అఖండ 2 వచ్చేస్తుంది కొన్ని రోజులే, మహా అయితే ఎక్కువ రోజులు లేదు. మళ్ళీ మిగతా వాళ్ళతో చేసే సినిమాలు కూడా గబగబా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అనిల్ రావిపూడి గారితో కూడా ఒక సినిమా ఉందని తెలిసింది. ఇట్లా చూసుకుంటూ పోతే బాలయ్య ఎట్ 50 years ఏజ్లో 50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది చాలా అరుదైన విషయం. అండ్ ఈ ఏజ్లో ఆయనకి బేసిక్గా ఏజ్ పెరుగుతూ ఉంటే చాలామందికి అదేంటారు క్యారెక్టర్లు రావడం, ఇంకేదో రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈయనకి పెరుగుతూనే సేమ్ లైక్ రజనీకాంత్ గారు. జైలర్ పెద్ద హిట్, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సినిమా జైలర్ 2 కూడా వస్తుంది. బోల్డ్ అంత రెమ్యునరేషన్, మళ్ళీ ఇంకా తర్వాత వచ్చి ఇంకా రెమ్యునరేషన్ ఎక్కువ. అసలు ఈ టైంలో ఈ ఏజ్లో ఇంకా హీరోలుగానే ఉంటూ స్టార్ హీరోలాగా కొనసాగుతూ ఉన్నారు, బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నారు అంటే నిజంగా చాలా అరుదైన విషయం అని చెప్పుకోవాలి. సో మొత్తానికైతే డాకు మహారాజ్ ఈసారి అంటే ఈ ఏదైతే తను చేశాడో ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆయన రెమ్యునరేషన్ పెరగడమే కాకుండా చాలా వరకు అందరికీ ఇన్స్పిరేషన్ అవుతున్నారని అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎనర్జీ లెవెల్స్ చూస్తుంటే యంగ్స్టర్స్ కూడా అమ్మ బాబోయ్ బాలకృష్ణ గారు ఏంటి ఇంత ఎనర్జీగా ఉన్నారని కూడా మనం షోస్లలోనే చూస్తున్నాం. అందుకే ఆయన ఫ్రెండ్షిప్ కూడా యంగ్ వాళ్ళతోనే చేస్తున్నాడు. ఇప్పుడు విశ్వక్సేన్, సిద్ధు జొన్నల్ గడ్డ బెస్ట్ ఫ్రెండ్స్. మొన్న చూసాం కదా సక్సెస్ ఫంక్షన్ లో వాళ్ళిద్దరు వచ్చారు, ఆయనతో ఎట్లా ముద్దులు పెట్టుకుంటూ. సో అంటే ఈయన యంగ్ కాదు, వాళ్ళకి యంగెస్ట్ ఫ్రెండ్ బాలయ్య. సిద్ధుకి అండ్ విశ్వక్సేన్కి వాళ్ళతో పాటు ఉన్న ఇంకో యంగెస్ట్ ఫ్రెండ్ బాలయ్య వాళ్ళకి. సో అట్లా తయారైంది. సో అంటే ఇప్పుడు వచ్చే మూవీస్ అన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఒక రేంజ్ని సెట్ చేశాను అనుకోవచ్చు మరి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే అఖండ 2 గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ పార్ట్ 1 హిట్ కాబట్టి అది వేరులే, మన అదంతా వేదాంతం టైప్ ఆఫ్ సోషల్ ఫ్యాంటసీ ఆ రేంజ్ సినిమా. దాని తర్వాత మళ్ళీ వెంటనే అనిల్ రావిపూడి పగ ఇక నవ్వుకునే సినిమాలు అవన్నీ. తర్వాత మళ్ళీ ఇంకోటి అంటే సినిమాకు వేరియేషన్, సినిమాకు ఒక గెటప్. ప్రతి సినిమాలోనూ 3-4 బాలకృష్ణలు, లేదా ఒక బాలకృష్ణ 4-5 రకాల గెటప్లు, అవి ఖచ్చితంగా మనం చూస్తూనే ఉంటాం. అలా చూస్తేనే హిట్. పైగా ప్రతి సినిమాకి ఆయన చేత కనీసం ఒక 10 కొన్ని డైలాగులు చెప్పించడం, ఆ డైలాగులు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఇంకంతే ఆయన కొనసాగుతూ ఉంటాడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.